మరో 4 రోజుల్లో ఆయన అధికారం నుంచి తప్పుకోవాలి. ఈ సమయంలో దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తదుపరి పాలకునికి అధికార బదిలీ కోసం సహకరించాలి. కానీ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వేలైనన్ని ఇబ్బందులు, చిక్కుముడులు సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు. అధికార బదిలీని క్లిష్టతరం చేసేలా ఉన్న బైడెన్ వివాదాస్పద నిర్ణయాలను తప్పుపడుతున్నారు ట్రంప్. తాను అధికారం చేపట్టగానే వీటన్నింటినీ తిరగదోడుతానని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జో బైడెన్ ఎందుకు ఇట్లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యంలో అధికార బదిలీకి సమయం దగ్గర పడడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. జనవరి 20వ తేదీన జరగబోతున్నటువంటి ఈ అధికార బదిలీ కోసం అమెరికాతో పాటు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రజాస్వామ్య దేశాల్లో అయినా ఎన్నికలు జరగడం, ప్రజల మద్దతు పొందిన రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ పగ్గాలను స్వీకరించడం సర్వసాధారణం. అయితే అమెరికాలో జరిగేటువంటి ఈ తతంగం మాత్రం అంత సులభంగా పూర్తి కాదు. ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఏకంగా 2 నెలల సమయం పడుతుంది. ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు పాలనా పగ్గాల్ని చేపట్టేందుకు ఈ నిరీక్షణ కాలం తప్పదు. ఈలోగా అధికారులు అధికార బదిలీ ప్రక్రియ కోసం సన్నాహాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో ఇదే పని కొనసాగుతోంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు అధికారం కోసం కొన్ని వారాలుగా నిరీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్కు ఏ మాత్రం మింగుడు పడ్డం లేదు. రాబోయే అధ్యక్షుడికి అధికార బదిలీ చేసేందుకు ప్రస్తుతం అధ్యక్షుడు సహకారం అందించడం మంచి సాంప్రదాయం. శతాబ్దాలుగా అమెరికాలో ఈ సాంప్రదాయం వారసత్వంగా వస్తోంది. ఈ విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు సంబంధించిన బృందాలు పరస్పరం సహకరించుకుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికార బదిలీ ప్రక్రియ అంత సులభంగా పూర్తి కావడం జో బైడెన్కు ఏమాత్రం ఇష్టం లేనట్లే కనిపిస్తోంది. తమ పాలనా కాలపు చివరి రోజుల్లో ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనను సజావుగా సాగించడానికి అవకాశం లేకుండా అన్ని రకాల చిక్కుముడుల్ని సృష్టిస్తున్నారు. జో బైడెన్ గత నెల రోజులుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారిపోయాయి. వైట్ హౌస్ లో కొత్త అధ్యక్షుడు అడుగు పెట్టాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ట్రంప్ కార్యవర్గం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వీటిని జారీ చేయనుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఆర్డర్లలో అమెరికా మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, క్యాపిటల్ హిల్స్ అల్లర్ల నిందితులకు క్షమాభిక్ష, ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్ లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయం లాంటివి ఉన్నాయి. ట్రంప్ సహచరులు ఇప్పటికే వీటిని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే వీటన్నింటిపై ఆయన ఆదేశాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. క్యాపిటల్ హిల్ లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ తన పార్టీ సెనేటర్లకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలను గ్రహించిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ముందుగానే వీటిని అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచాలన్నటువంటి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్యాస్, చమురు డ్రిల్లింగ్ ఆ పనులు ముందుకు వెళ్లకుండా 75 ఏళ్ల నాటి 1953 ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ల్యాండ్ యాక్ట్ తెర మీదికి తెచ్చారు. అమెరికా సముద్ర జలాల్లో దాదాపు 62 కోట్ల ఎకరాల ప్రదేశాన్ని ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి కాపాడేందుకు దీన్ని వాడనున్నారు. చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ను పూర్తిగా మినహాయించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. తూర్పు, పశ్చిమ తీరాలు, తూర్పు గల్ఫ్, మెక్సికో, అలాస్కాలోని ఉత్తర బేరింగ్ సముద్రం వంటివి వీటి కిందికొస్తాయి. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆపాలంటే కొత్తగా అధికారం చేపట్టబోయే ట్రంప్ మళ్ళీ కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. గత నెల అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతో పాటు 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు జో బైడెన్. గతంలో బరాక్ ఒబామా పదవీకాలం ముగిసే సమయంలో ఒకే రోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా ఇప్పటి వరకు అదే అత్యధికం. ఇక ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు 122 మందికి శిక్ష తగ్గించగా మరో 21 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వాళ్లతో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు.
పెరోల్కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చడంతో వారికి ఉపశమనం లభించినట్లయింది. ఫెడరల్ ఖైదీలకు మరణశిక్షను తగ్గించడాన్ని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలు చేస్తానంటూ కూడా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష హోదాలో దోషులకు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. అయితే జో బైడెన్ అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కుట్రలో భాగంగానే హంటర్ పై కేసులు పెట్టారని బైడెన్ అన్నారు. అందుకే అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నానని, ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అంటూ చెప్పారు బైడెన్. అయితే జో బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగం అంటూ కూడా మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్స్ అల్లర్ల కేసులో బందీలుగా ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న వాళ్లకు ఎందుకు ఉపశమనం కల్పించలేదని ప్రశ్నించారు ట్రంప్. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గర పడే కొద్దీ బైడెన్ సర్కార్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత సాయాన్ని వేగవంతం చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయుధ సహాయం కోసం $500 బిలియన్ విలువైన కొత్త ప్యాకేజీని ఇస్తామని తెలిపింది. యుద్ధం మొదలైన 2022 నుంచి ఉక్రెయిన్కు ఇప్పటి వరకు $62 బిలియన్ విలువైన ఆయుధాల్ని, ఇతర సాయాన్ని అందించింది అమెరికా. తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఈ సమయంలో రష్యాను రెచ్చగొట్టేలా ఉక్రెయిన్కు ఆయుధ సంపత్తికి నిధులు సమకూరుస్తుండడంపై రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ వైపే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాను అధికారం స్వీకరించడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్ని చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థలో ఇలా జరగడం మునుపెన్నడూ చూడలేదంటూ కూడా చెప్పారు. ఖరీదైన, అర్థం లేని పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్ న్యూ స్కామ్, ఇతర రకాలుగా డబ్బును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఉత్తర్వుల విషయంలో అమెరికా ప్రజలు భయపడాల్సినటువంటి పని లేదని, తాను అధికారం చేపట్టగానే వాటిని తొలగిస్తానన్నారు. తన పరిపాలనలో అమెరికాను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానన్నారు ట్రంప్. బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలను ట్రంప్ పార్టీ, రిపబ్లికన్లకు చెందినటువంటి నాయకులు కూడా తప్పుపడుతున్నారు. కొత్తగా అధికారంలోకి రాబోతున్న ట్రంప్నకు అడ్డుపుల్ల వేసేలాగా తన పదవీకాలం చివరి రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.